కొట్టేశారు. అంటే ఈ ఉద్యమము బీసీల రాజకీయ చైతన్యము మేధావి వర్గంతో స్టార్ట్ అయిందని మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా బీసీల ఉద్యమం ఈరోజు గ్రామానికి చేరింది. గ్రామాలలో కూడా బీసీలు మనం వెనకబడి ఉన్నాం. మనం అనేక మరి సమస్యలతో మునిగి ఉన్నాం. మరి వడ్డించే వాళ్ళు అధికారం వాళ్ళది, సీట్లు వాళ్ళై, ఓట్లు మనయ్ అని చెప్పి మన ఈరోజు రూరల్ ఏరియాలో కూడా తెలిసిపోయింది. మరి మనం ఖచ్చితంగా మేధావర్గమైనటువంటి మనం మరి మన జాతిని ముందుకు నడపడం కోసం మనందరము నిరంతరం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము మరి పోయిన సంవత్సరం అక్టోబరు 24, 6వ తారీఖు గుంటూరు మరి పెన్షనర్స్ ఆఫీసులో జేఏసీని ఏర్పాటు చేస్తే కరెక్ట్గా 11 నెలలకు ఈ విజయవాడ రాజధాని ప్రాంతంలో మరి ఇక్కడ ఒక సమావేశం పెట్టడము ఇది ఒక మరపురాని సంఘటన. మనందరి ఐక్యతకు, మనందరి రాజకీయ చైతన్యకు ఇది ఒక మార్గమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగు ప్రాంతాల నుంచి ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగు బీసీ బిడ్డలందరికీ నా నమస్కారములు. ఉప్పాల శివలక్ష్మి గారు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉప్పాల శివలక్ష్మి గారు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్. స్వాగతం మేడం. ఇది భారతదేశం, ఇది బీసీల ప్రదేశం అంటాను. వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలు కలిసి జీవించే నా బీసీ బిడ్డలు ఈ భారతీయ సంస్కృతికి కలిసి జీవించడానికి మన బీసీల బిడ్డలు ఒక నిదర్శనం అంటాను ఈ సందర్భంగా. మరి భారతదేశంలో సింధు నాగరికత కాలం నుండి నాగరిక నిర్మాణం మన బీసీలం. అంటే వృత్తి సంఘాల ద్వారా ఈ భారతదేశంలో ఒక గొప్ప సంస్కృతి స్థాపించి ప్రపంచంలో పరిడవిల్లిందంటే దానికి మూల కారణం, మూల పురుషులు మన బీసీలు, అది భారత బీసీలు అని మన పూర్వీకులని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను. మరి అంతటి నాగరిక జీవనం గడిపినటువంటి మనము ఆది భారతీయులము, బీసీలము. మరి ఆర్యుల కాలంలో అప్పుడే అనగదొక్కపడ్డాం. పరాయి పాలనలో వచ్చినటువంటి ఆర్యుల దాడికి మనం అనగారిపోయాం. అప్పుడు పుట్టిందే బౌద్ధ మతం. భారత సంస్కృతి మీద తిరుగుబాటు ధోరణి మన బీసీ బిడ్డ అయినందుకు నేను ఈ వేదిక మీద నుండి గర్వపడుతున్నాను. బుద్ధుని ప్రబోధం వల్ల భారతదేశం పునర్నిర్మాణం జరిగిందని నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. ఏం లేదు, ఈ సందర్భంలో చెప్పవలసి వస్తుంది. ఎంతో ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, అంతేకాదు ఆచరణ ఉంది. ఆ క్రమంలో నాకు కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది 2 నెలల క్రితం ఇదే రోజున. దానివల్ల నేను ఎక్కువగా మాట్లాడకూడదని నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. మరి భారతదేశంలో తొలి నాగరిక నిర్మాణం జరిగినటువంటి బీసీ బిడ్డలు అనేక వృత్తులతో కలిసి ఇతివృత్తము ఒక్కటే అని సంఘాలు సింధు నాగరికత కాలం నాడే నిర్మించుకున్నటువంటి భారత బిడ్డలం, బీసీ బిడ్డలం. మరి మరొకసారి తెలియజేస్తున్నాను. మరి బుద్ధుని ప్రబోధన చే ఈ భారతదేశంలో భారతీయ సంస్కృతి మరొక్కసారి పునర్నిర్మించినటువంటి బిడ్డ బుద్ధుడు, మన బీసీ బిడ్డని గర్వంగా చెప్తున్నాను. మరి ఆనాడు ఆర్యులకు వ్యతిరేకంగా పుట్టినటువంటిదే బౌద్ధ మతం. మరి నాటు వేదములో యుద్ధ వీరులం మనమే, విజయ పతాకలము మనమే, బీసీలమే అని గర్వించాలి. ముందు మన స్థితి మనం తెలుసుకోవాలి. భారతీయులకు నీడనిచ్చాం, భారతీయులకు గూడు గుడ్డనిచ్చి నేతలుగా మిగిలాం, కానీ నేతలుగా ఉండలేకపోయాం. గమనించాలి. వేమేశ్వరి గారు అంగన్వాడీ టీచర్స్ ఫోరం నాయకురాలు డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. బండలు తొలిసింది మనం, బడులు కట్టింది మనం, గుడులు కట్టింది మనం,
గోపురాలు నిలిపింది మనం. మరి వాల్మీకులం, మరి వ్యాస మూర్తులం, వీర బ్రహ్మలం, మరి వడ్డే ఓబన్నలం, ఐలమ్మలం, మరి మన గౌత లచ్చన్న, సర్దారు పాపన్న, పెరియారు నారాయణ వారసులం మనమని ఘంటాపథంగా ఈ వేదిక నుంచి మీ అందరికీ మరొకసారి రుజువు చేస్తున్నాను. త్రాగునీరు, భారతదేశంలో త్రాగునీరు కోసం బావులు తవ్వింది మనం. మన ఘనకీర్తి మనకు చాటుకోవాలి. మరి సాగునీరునిచ్చింది మనం. వ్యక్తులు వేరైనా, వృత్తులు వేరైనా, ఇతివృత్తం ఒక్కటే అని భిన్నత్వంలో ఏకత్వం ఈ ప్రపంచానికి నేర్పి వసుదైక కుటుంబం కావాలని చెప్పినది మన బీసీ బిడ్డలమని ఈ గర్వంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి ఆర్థిక భారత నిర్మాణంలో సామాజిక నిర్మాణం ఇది, గత చరిత్ర మనది. మరి ఆర్థిక వ్యవస్థలో ఈరోజు ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందంటే దానికి మూలం మనం కడుతున్నటువంటి పన్నులు. భారతదేశంలో నిన్నగాక మొన్న రేపు 22 నుంచి GST తగ్గిస్తున్నారంటే ఇప్పుడు దాకా అధిక పన్నులు కట్టింది మనం, అధిక జనాభా మనం కాబట్టి పరోక్ష పన్నుల ద్వారా ఈ భారతదేశం నడుస్తుంది. కాబట్టి ఈ పరోక్ష పన్నుల్లో బీసీలుగా మన వాటా ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా చెబుతున్నాం. కాబట్టి ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థ 4వదిగా కాదు, 2వదిగా కాదు, మొదటి స్థానంలో పోయినా ఆ ఘనత మన బీసీలదే. మన కట్టే పరోక్ష పన్నులే, మన GSTలేనని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మరి పన్నులు కట్టింది మనం, మరి ఓటర్లుగా మిగిలాము కానీ పీటలు వాళ్ళకేసాం. కుస్తీలు పార్టీలు ఎన్నికలప్పుడు కుస్తీలు పడుతున్నది మనం, కుర్చీలు లాక్కుంటుంది వాళ్ళు. GSTలు కట్టేది మనం, మరి గవర్నమెంట్ను నడిపేది వారు. ఇది న్యాయమా? ఓసీ అంటే అదర్ క్యాస్ట్ అని మర్చిపోయి ఓసీ అంటే మనకు ఓపెన్ కేటగిరీ అనేది మనందరికీ కూడా తెలియాలి. మరి వాళ్ళు ఓసీ అనేటువంటి పదానికి కూడా నిర్వచనం అదర్ క్యాస్ట్ అంటున్నారు. కాదు, అది ఓసీ అనేది ఓపెన్ కేటగిరీ. నిన్నగాక మొన్న జరిగిన మరి డిఎస్సిలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఈ వేదిక మీదకి వచ్చి 5 నిమిషాల ముందు మా సోదరుడు చేసి మా అబ్బాయికి మరి ఓపెన్ కేటగిరీలో రావాల్సింది బీసీ కేటగిరీలో వచ్చింది. బీసీ బిడ్డలకి అన్యాయం జరుగుతుందని ఫోన్ ద్వారా తెలియజేసినటువంటి సందర్భం. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ రిజర్వేషన్ల గురించి, ఈ GSTలో నుంచి మన భారతీయ బీసీలు కట్టిన పన్నుల్లో నుంచి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని రిటైర్డ్ అయి ఉపాధ్యాయులమైన మనం స్పందించాల్సింది, తొలి అడుగు వేయాల్సింది మనమేనని ఈ వేదిక ద్వారా మీ అందరికీ పిలుపునిస్తున్నాను. మరి రాజ్యాంగాధికారం రావాలంటే మర్మమేమీ లేదు. 5 ఏళ్లకు ఒక్కసారి అంబేద్కర్ అవకాశం ఇచ్చాడు, అదే ఓటును అమ్ముకుంటున్నాం. ఓటును నమ్ముకున్నంత వరకు మన బీసీలకు రాజ్యాధికారం రాదు. ఓటును నమ్ముకున్నప్పుడు బీసీలకు రాజ్యాధికారం వస్తుందని ఇక నేను ఈ సందర్భంగా చెబుతున్నాను. ఓటుకు మరి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాల్లో మనకు ఓటు ఒక ఆయుధం. అందరికీ తెలిసిన విషయమే ఓటు గురించి. కానీ ఎన్నికల్లోకి వెళ్ళేసరికి మనము ఆ 2 లేదా 3 పార్టీలకు మాత్రమే ఓటేస్తాం. విచక్షణతో ఓటేయాలి, నిర్ణయాత్మకంగా ఓటేయాలి. కానీ ప్రభావాలకు లోనై వీడు మంచివాడే కానీ కాదు, ఇటు గెలవలేడని మనం కూడా గెలిచే దుర్మార్గుడికి ఓటేస్తున్నాం. ఇది కూడా మనం కూడా ఓటర్లుగా ఉన్నాం. కాబట్టి బీసీలందరూ ఆలోచించాలని, స్వతంత్ర భారతదేశంలో మొదటి 40 సంవత్సరాలు మరి మనం ఓటు నమ్ముకోవాలి. మన తల్లిదండ్రులు నమ్ముకున్నారు, అందుకే మంచి పాలన వచ్చింది. తొలి పార్లమెంటులో 72 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారంటే ఓటును నమ్ముకున్నారు. మరి వారి వారసులు మనమైనందుకు మరలా తిరిగి భారతదేశాన్ని ఓటు ద్వారా మాత్రమే పునర్మించి రాజ్యాధికారానికి బీసీలు చేరుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. మరి మనం చేయాల్సిన పని ప్రజాస్వామ్య విలువలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఓటు యొక్క విలువను మరి జనాల్లోకి తీసుకెళ్ళాలి. మరి అల్పులు పాలిస్తున్నారు సంఖ్యాపరంగా, సామాజిక పరంగా వారు అల్పులు. ఆ 2-3 సామాజిక వర్గాల వారు అల్పులు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 85% అధికులు. మరి అధికులు పాలితులుగా ఉన్నారు, అల్పులు పాలకులుగా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ప్రశ్న. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అధికులు సామాజికంగా ఎక్కువగా ఉన్నటువంటి వారు పరిపాలిస్తారు. ఇక్కడ మనం పాలితులుగా అనగారిపోతున్నాము. ఆలోచించండి మిత్రుల ఈ వేదిక నుంచి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మరి అల్పులు పాలించడం, మరి సామాజికంగా సంఖ్యాపరంగా వాళ్ళు అధికులు మనం ఖచ్చితంగా కావాలి. అధికులు పాలకులుగా అల్పుల యొక్క
హక్కులను మనం రక్షించాలి. మన హక్కులు అధికుల యొక్క హక్కులు వాళ్ళు రక్షిస్తామంటున్నారు. వాళ్ళను గుండెల్లో పెట్టుకొని ఓటేసే అధికులు చేస్తున్నాము. మరి అధికులు వాస్తవంగా సమాజంలో మనమని తెలియజేసుకుంటూ మరి ఈ నిర్మాణం దాదాపుగా దశాబ్ద కాలంలో 2014లో ఇదే కృష్ణమ్మ ఒడ్డున శ్రీశైల క్షేత్రంలో మల్లన్న సాక్షిగా ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం, బీసీ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం ఏర్పడింది. ఇదే కృష్ణమ్మ దగ్గర మరొక్కసారి మన విజయాన్ని ఈ విధంగా రాష్ట్ర మహాసభ ద్వారా కనకదుర్గమ్మ ఒడిలో మనం జరుపుకుంటున్నందుకు ఈ వేదికకు విచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి మనకు కృష్ణానది మన జీవితంతో ముడిపడి ఉంది. అటు మల్లన్న ఇటు కనకదుర్గమ్మ ఖచ్చితంగా ఈ బెజవాడ సాక్షిగా బీసీలు వెనకరు, విజయం సాధిస్తారు. విజయానికి చిహ్నం ఈ బీసీ మహాసభని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ మనందరం ఒక్కటిగా నిలిస్తే కలిసి జీవిస్తే పల్లెల్లో మొదలు కావాలి. పల్లెల్లో మన ఊపిరి, పల్లెల మనుగడ మన బీసీల ఊపిరి. ఎందుకంటే ఇప్పటికి కూడా చేతి వృత్తులు చేస్తేనే ఆ పల్లె మనుగడ కొనసాగుతుంది. సామాజికంగా చిన్నతనంగా చూడబడుతున్నాం. పల్లెలకు ఊపిరి. మరి మన వృత్తుల ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం సమాజంలో చిన్నతనంగా చూడబడుతున్నాం. సమాజంలో సంఖ్యాపరులుగా మనం ఉన్నతులము. మరి సమైక్య ఎక్కడున్నాం? అధికులమైనటువంటి మనము ఇదే సమాజంలో రాజకీయంగా అధోగతి పాలవుతున్నాం. సమాజాన్ని నిర్మించేది మనం. నాగేశం గారు ఫ్రమ్ తిరుపతి, రిటైర్డ్ ఆఫీసర్. నాగేశం గారు, యూ ప్లీజ్ కమ్ టు ద డైడాస్. ఈజ్ 61 but 21, సారీ 71 but 21. నిన్న మాతోటి ఇది వేదిక కోసం కలిసి తిరిగారు. తర్వాత చెద్దలూరు శ్రీనివాసులు, ఉపాధ్యాయ నాయకులు ఫ్రమ్ మార్కాపూర్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. చందలూరి శ్రీనివాసులు. గోవింద్ గారు. వివిధ రంగాల్లో ఉన్న బీసీ బిడ్డలం ఏకమైతే ఈ భారతదేశంలో బీసీ స్వరాజ్యం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి సమాజంలో మనము పూలే వారసులం, అంబేద్కర్ ఆలోచనలో అధిక ఓటర్లం. మాండలే మార్గంలో 40 అంశాల సాధనకే మన నేటి కర్తవ్యం. ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా రిటైర్డ్ అయి ఈ సమాజం కట్టిన పన్నులతో చదువుకున్నాము, ఉద్యోగాలు సాధించాము, మన బిడ్డల జీవితాన్ని బాగు చేస్తున్నాము. అదేవిధంగా సాటి బీసీ బిడ్డల కోసం అహర్నిశలు పనిచేద్దామని ప్రతిజ్ఞనే ఈ సందర్భంగా పూనుదామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీనికి భగీరథ ప్రయత్నం కావాలి. మామూలుగా ప్రయత్నిస్తే కుదరదు. శతాబ్దాల సాధనలో శాలివాహనులు ముందున్నారు. మరి కుమ్మరి చక్రం ఈ భారతదేశానికి గతిశీల సిద్ధాంతాన్ని నేర్పింది. సంఘాల స్థాపనలో కృష్ణమ్మ ఒడిలో మనం పరవళ్ళు తొక్కుతూ ఉన్నామని శ్రీశైలంలో మొదలైనటువంటి దశాబ్ద కాలంలో ఈ బీసీ ఉద్యోగుల ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేశాం. గ్రామాన తిరిగాం. 100 గ్రామాలు మార్కాపురంలో మరి మేము తిరిగినటువంటి సందర్భం. మరి మధ్యాహ్నం దాకా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ సాయంత్రం పూట వేళలో భార్యా బిడ్డల్ని వదిలి మరి ఎట్లా ఉన్నా కానీ ఒక చైతన్య రథం పెట్టుకొని 100 గ్రామాలు తిరిగాం. ఓటు గురించి చెప్పాం, ప్రజాస్వామ్యం గురించి మరి వివరిస్తున్నాం. మరి ఇదంతా కూడా రాష్ట్రంలో జరిగితే ఇలాంటి వేదికలు మీరందరూ నిర్మిస్తారని ఆశిస్తున్నాను, మరి అభినందిస్తున్నాను. ఎవరికీ బెదరము, భవిష్యత్తు మన బీసీలదే అంటూ విజయోస్తు, బీసీలకు దిగ్విజయోస్తు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారు. జనరల్గా మనం